లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలోని అధికార పార్టీలో జోష్ అయితే మొదలైతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ కనీసం డజన్ ఎంపీ సీట్లను కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ పవర్లో ఉండటంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రానివారు, ఇతరుల కోసం సీట్లు త్యాగం చేసిన వారు, హోరాహోరీ పోరులో ఓడినవారు లోక్సభలో బరిలో ఉండాలని గట్టి పట్టుదలతోనే ఉన్నారు. వీళ్లందరికీ తోడు కాంగ్రెస్ లోని సీనియర్లు, మంత్రుల వారసులు సరేసరి మాజీ ఎంపీలు విజయశాంతి, రేణుకా చౌదరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లు ఆశావాహుల రేస్ లో బలంగా వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలోని అధికార పార్టీలో జోష్ మొదలైందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ కనీసంగా డజన్ ఎంపీ సీట్లను కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ పవర్లో ఉండటంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు, ఇతరుల కోసం సీట్లు త్యాగం చేసిన వారు, హోరాహోరీ పోరులో ఓడిన వారు లోక్సభలో బరిలో ఉండాలని గట్టి పట్టుదలతోనే ఉన్నారు. వీళ్లందరికీ కూడా కాంగ్రెస్ లోని సీనియర్లు, మంత్రులు, వారసులు సరేసరి మాజీ ఎంపీలు విజయశాంతి, రేణుకా చౌదరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లైతే ఆశావాహుల రేస్ లో బలంగా వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ పైన ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆశావాహుల పేర్లు కూడా తెలుస్తోంది. ఏంటి, ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. చూడవచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగినట్టు చెప్పుకోవచ్చు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఎంపీ టికెట్లకు అయితే బాగా డిమాండ్ పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూడవచ్చు, ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి ఎంపీ టికెట్ కోసం అయితే భారీ ఎత్తున కూడా ఇక్కడ కీలక నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ ఆశించిన పరిస్థితి. ఇప్పటికే తను పలు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా తన ఫ్లెక్సీలు కూడా వెలిసినట్టు పరిస్థితులు మనం చూడొచ్చు. నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతోటి ఇటు పొంగిలి శ్రీనివాసరెడ్డితో పాటు తన సోదరుడు ప్రసాద్ రెడ్డి ఫ్లెక్సీలు కూడా భారీ ఎత్తున కూడా ఏదైతే ఖమ్మం పార్లమెంట్ పరిధి ఉందో పరిధి మొత్తం కూడా వెలిసినట్టు పరిస్థితి కాబట్టి అభిమానుల పేరుతో అయితే పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలు పెట్టినట్టు పరిస్థితి చూడొచ్చు. అయితే అదే విధంగా కాకుండా మాజీ ఎంపీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా తను కూడా ఎంపీ ఖమ్మం టికెట్ కూడా ఆశిస్తున్నట్టు పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరొక కీలక వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క భార్య మల్లు నందిని కూడా తనకు కూడా ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి కూడా ఆశిస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే మల్లు విక్రమార్క భార్య నందిని కూడా పలు నియోజకవర్గాల్లో తన పర్యటన చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బట్టి విక్రమార్క ఎక్కడ కూడా జిల్లాలో పర్యటన చేయలేదు, కానీ మల్లు నందిని మాత్రం పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఒక వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా తను కూడా టికెట్ ఆశిస్తున్నాడు. గతంలో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆయన నేరుగానే చెప్తున్నాడు, ఖచ్చితంగా నాకు ఎంపీ టికెట్ ఇస్తే నేను గెలిచి చూపెడతానని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ నలుగురు మాత్రం కీలకంగా మారినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి జిల్లాలో ఎక్కువ కేడర్ ఉన్న నేపథ్యంలో తన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కొన్ని స్థానాలు కూడా గెలిపించుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే తన సోదరుడు కూడా ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న పొంగులేటి అభిమానులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అదేవిధంగా ఇప్పటికే చూడొచ్చు, ప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా భారీగా కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఖమ్మంలో మనం చూడవచ్చు, దాదాపుగా అంటే 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోక. అయితే గతంలో
మాజీ మంత్రి ఎంపీగా ఉన్నటువంటి రేణుక చౌదరి పోటీ చేసినప్పుడు కూడా విజయం వర్ణించిన పరిస్థితిగా పడుతుంది. అయితే మరొకసారి కూడా రేణుక చౌదరి కూడా సీటును అయితే ఆశిస్తున్న పరిస్థితిగా పడుతుంది. తను కూడా జిల్లాలో అప్పుడప్పుడు పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో ఈసారి ఎవరికి ఖమ్మం పార్లమెంట్ టికెట్ దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాల మీద కూడా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే కేంద్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ రావాలని చెప్పేసి కూడా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఖమ్మం పార్లమెంట్ పరిధికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కోసం అయితే ఆ కాంగ్రెస్ నాయకులు అయితే ఇప్పటికే పాల్గొంటున్న పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. ఇప్పటికే కీలక నేతలు కూడా ఏదైతే నలుగురు మనం చెప్పుకుంటున్నాం ఆ నలుగురు కూడా కీలకంగా ఉన్నోటి పరిస్థితిగా పడుతుంది. కొంతమంది ఆశించినప్పటికి కూడా ఈ నలుగురు మాత్రమే కీలకంగా ఉన్నోటి పరిస్థితి చూడొచ్చు. ఈ నలుగురు కూడా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మం సంబంధించిన పార్లమెంట్ టికెట్ కి సంబంధించి. ఇప్పటికే మనం చూసినట్టయితే ఈ నలుగురు కూడా ఎవరికి వాళ్ళు తగ్గకుండా పూర్తి స్థాయిలో కూడా అనేక వర్గాల్లో పర్యటన చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కీలక నేతగా ఉన్నాడు. ఈ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆయన గెలిపించుకున్న పరిస్థితి ఉంది. ప్రసాద్ రెడ్డి చూడొచ్చు పొంగిలేటి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ప్రసాద్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కీలక బాధ్యతలు కూడా తీసుకున్న పరిస్థితిగా పడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్టు పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మంలో కూడా ఆయన ఇక్కడ గెలుపు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. పూర్తి స్థాయిలో ప్రచారం కూడా పాల్గొన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో. అయితే ఖచ్చితంగా పొంగిలేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ వస్తుందని చెప్పేసి కూడా పొంగిలేటి అభిమానులు చెప్తున్న పరిస్థితిగా పడుతుంది. అంతేకాకుండా రేణుక చౌదరి కూడా గతంలో నాకు టికెట్ ఇచ్చారు, నేను సీనియర్ నేతగా ఉన్నాను. అంటే లోక్సభలో కూడా పాగా వేయాలని కాంగ్రెస్ చూస్తున్న నేపథ్యంలో కొంతమంది ఇప్పుడు విజయశాంతి కావచ్చు లేకపోతే మైనంపల్లి లాంటి వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఆశావాహులుగా ఎంపీకి పోటీ చేయాలని కూడా ఆశిస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని అంటారు? లాస్ట్ మినిట్ లో విజయశాంతి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ కు వచ్చిన పరిస్థితి మనకి కనిపించింది. ఆమెను కూడా మేము ఏ విధంగా వాడుకుంటామో ఆ విధంగా యూజ్ చేస్తాం, అంటే పార్టీకి ఏ విధంగా పనికొస్తారనేది కూడా చూసి ఆమెకి కొన్ని బాధ్యతలు కూడా అప్పగిస్తామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో నవీన్, మరి ఇప్పుడు ఏమైనా వీరికి ముఖ్యంగా ఎంపీకి పోటీ చేసే అవకాశాలు కాంగ్రెస్ కల్పిస్తుంది అని అనుకోవచ్చు అంటారా ఏంటి? మనం చూడొచ్చు కీలక నేతల్ని ఎంపీ అభ్యర్థులుగా పెట్టడానికి అయితే కాంగ్రెస్ అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎంపీ అభ్యర్థి అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అంటే ఖచ్చితంగా కీలకమైన నేతలు ఉండాలి, ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే అలాంటి లీడర్ని పెట్టాలని చూస్తున్న పరిస్థితి కాబట్టి లేదా కొత్త వ్యక్తులకు ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఇప్పటికే మనం చూడొచ్చు చాలా కూడా బిజినెస్ మ్యాన్లను కూడా గుంజే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో 2-3 పార్లమెంట్ కి సంబంధించినటువంటి మేనేజ్ చేసే విధంగా ఒక కీలక నేతలను తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితి కాబట్టి ఈ విధంగా అన్ని పార్టీల దృష్టి కూడా అదే విధంగా సాధిస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ వైపే ఎక్కువ మంది కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్లకు ఇంత డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పోటీ చేస్తామని చెప్పేసి కూడా ముందుగానే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కి డిమాండ్ పెరిగిన పరిస్థితి కూడా అదే కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన టికెట్లు అయితే ఆశిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధికి సంబంధించి ఖమ్మం టికెట్ చాలా డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఇంత పోటీ ఇవ్వలేదు. అంటే ఒక రేణుక చౌదరి ఉండేది, ఎప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. కానీ ఈసారి రేణుక చౌదరికి ఇస్తారా ఇవ్వరు? ఎందుకంటే దాదాపుగా నలుగురు పోటీ పడుతున్నారు. నలుగురు కూడా కీలక నేతలకు సంబంధించిన వ్యక్తులు కూడా. ఎందుకంటే ఆషామాషం కాదు, జిల్లా రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మళ్ళీ భార్య నందిని పోటీలో ఉంది. అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నాడు, రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన సోదరుడు టికెట్ ఆశిస్తున్నాడు. అంతేకాకుండా మరొక బిజినెస్ నేత ఏదైతుందో వంకాలపాటి రామప్రసాద్ ఉన్నాడు, అదేవిధంగా రేణుక చౌదరి. నలుగురు మధ్య అయితే ఒక టికెట్ ఉత్కట కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి నలుగురిలో ఎవరికి టికెట్ వరిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎవరికి వాళ్ళైతే ధీమాగా ఉన్నారు, ఇప్పటి నుంచే ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి అంటే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టడమే కాకుండా వాళ్ళ వర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో ఒక వర్గాన్ని కూడా తయారు చేసుకుని అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పర్యటనలు కూడా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలోని అధికార పార్టీలో జోష్ అయితే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ కనీసంగా డజన్ ఎంపీ సీట్లను కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ పవర్లో ఉండటంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు, ఇతరుల కోసం సీట్లు త్యాగం చేసిన వారు, హోరాహోరీ పోరులో ఓడిన వారు లోక్సభలో బరిలో ఉండాలని గట్టి పట్టుదలతోనే ఉన్నారు. వీళ్ళందరికీ తోడు కాంగ్రెస్ లోని సీనియర్లు, మంత్రుల వారసులు సరే. మాజీ ఎంపీలు విజయశాంతి, రేణుకా చౌదరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సతీమణి లక్ష్మి, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లైతే ఆశావాహుల రేస్లో బలంగా వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, హస్తం పార్టీలో అయితే ఎంపీ సీట్లకు బాగా డిమాండ్ కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పార్లమెంట్ లో ఎలాగైనా కూడా పాగా వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి అయితే లక్ష్మికి సీటు ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏంటి? తెలంగాణలో అధికారంలో వచ్చామంటే కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉందని చెప్పొచ్చు. కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కూడా పావులు కలుపుతా ఉంది. అయితే 2018కి ఇప్పటికీ అంటే 2023 ఎన్నికల్లో కూడా చాలా వ్యూహాత్మకంగా వివరించేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గెలిచే అభ్యర్థులను మాత్రం అంటే ఎటువంటి పైరవీ లేకుండా గెలిచే అభ్యర్థులను మాత్రమే టికెట్ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఆ నేపథ్యంలోనే కేంద్రంలో అధికారంలో వచ్చేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో గెలుపు గుర్రాలపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పార్లమెంట్ కాబట్టి దాదాపు 7 నుంచి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి ఆర్థిక బలంతో పాటు అంగబలం ఉన్నటువంటి నేతలను బరిలోకి తిప్పేందుకు కూడా అధిష్టానం అయితే పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది టికెట్ దక్కని నేతలు కావచ్చు, కొంతమంది పార్లమెంటు అంటే లోక్సభపై ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పటికే అధిష్టానం వద్ద రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు అని చెప్పొచ్చు. దీంతో సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు మరోసారి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భువనగిరి, నల్గొండ ఈ 2 పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి సత్తా చాటివంటి కాంగ్రెస్ పార్టీ తన పట్టు గట్టిదని మరోసారి నిరూపించుకేందుకు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఈ 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరైతే టికెట్ దక్కని నేతలతో పాటు కొంతమంది కీలక నేతలకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా బరిలో దిగే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ఈ భువనగిరి పార్లమెంటు స్థానంపై కూడా కన్నేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సతీమణిని బరిలో దింపేందుకు కూడా ఆయన ఆలోచన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు భువనగిరి అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే అయినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డిని కూడా భువనగిరి పార్లమెంటు స్థానంపై కూడా పోటీ చేసేందుకు కూడా ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు. ఇటు భువనగిరి పార్లమెంట్ సంబంధించి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యంలో అంటే అతను కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. తన కూతురు కీర్తిరెడ్డిని బరిలో దింపేటువంటి ఆలోచన చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరోవైపు నల్గొండ పార్లమెంట్ స్థానం అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా పట్టున్నటువంటి సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. దీంతో నల్గొండ పార్లమెంట్ స్థానంపై కూడా చాలా మంది కన్నేశారు. ఇటు సూర్యాపేట అసెంబ్లీ టికెట్ సంబంధించి పటేల్ రమేష్ రెడ్డి ఆ టికెట్ దక్కకపోవడంతో అప్పుడు ఆయనని బుజ్జగించారు. తర్వాత నల్గొండ టికెట్ ఇస్తానని కూడా చెప్పినట్టు కూడా అయితే అప్పట్లో ప్రచారం జరిగింది. మరోవైపు మిర్యాలగూడ సంబంధించి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ను కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీరెడ్డి ఆశించారు. అతనికి కూడా నల్గొండ పార్లమెంట్ స్థానంపై కూడా టికెట్ ఇస్తానని కూడా ఆయన ఆశ చూపించి బుజ్జగించినట్టు కూడా ప్రచారం అయితే జరిగినటువంటి నేపథ్యంలో వీరిద్దరు కూడా చాలా సీరియస్ గా కూడా నల్గొండ పార్లమెంట్ స్థానంపై పోటీ చేసేందుకు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఎందుకంటే నల్గొండ పార్లమెంట్ స్థానం కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గం ఇది. దీంతో అక్కడ సీనియారిటీ ఉన్నటువంటి నేతలు కూడా బరిలో దింపుతారని కూడా ప్రచారం పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని ఈసారి నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దింపుతారని కూడా ప్రచారం అయితే జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశ కూడా అయితే కసరత్తు అయితే అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే నుంచి చాలా సీరియస్ గా కసరత్తు అయితే చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. ఎందుకంటే 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి
లేదు ఇప్పుడే తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో 17 స్థానాలకు మినిమం 12 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో కూడా గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు కూడా చాలా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది జానకి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలోని అధికార పార్టీలో జోష్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ కనీసంగా డజన్ ఎంపీ సీట్లను కొట్టారని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ పవర్లో ఉండటంతో ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు, ఇతరుల కోసం సీట్లు త్యాగం చేసిన వారు, హోరాహోరీ పోరులో ఓడిన వారు లోక్సభలో బరిలో ఉండాలని గట్టి పట్టుదలతోనే ఉన్నారు. అయితే వీళ్ళందరికీ తోడు కాంగ్రెస్ లోని సీనియర్లు, మంత్రుల వారసులు సరే మాజీ ఎంపీలు విజయశాంతి, రేణుకా చౌదరి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి, మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లు ఆశావాహుల రేసులో అయితే మనకి బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, అంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసే ఏ రేంజ్ లో జరిగాయి కూడా మనం చూసాం. అదే ఊపుతో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా పార్లమెంట్ బరిలో కూడా నిలవాలని కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఒక పక్క సీనియర్లు అనుకుంటే ఇంకొక పక్క వారి వారసులకు కూడా ఖర్చుఫేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు టోటల్ గా ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్, అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇందాక మీరు చెప్పినట్టు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 9 స్థానాల్లో ఎంపీలుగా వాళ్ళు కొనసాగుతున్నారు. మరొక వైపు అటు భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో, ఓవరాల్ గా 17 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసారి లోక్సభ ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంటే ఒక ఆత్మవిశ్వాసంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లోపే 6 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత సో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈసారి 16 సీట్లకు కనీసం 12 సీట్లైనా సంపాదించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కసరత్తులు మొదలు పెట్టింది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మనం చూడొచ్చు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గానీ, ఇటు మల్కాజ్గిరి నుంచి అంటే వీళ్ళు రాజీనామాలు చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా గానీ ఇవి సిట్టింగ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి. సో వీటితో పాటు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కూడా 8 అసెంబ్లీ స్థానాలను ఈసారి ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది. ఈ 8తో పాటు ఈసారి ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తాం, లోక్సభ ఎన్నికలకు అంటే గెలుస్తాం అంటూ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నిజానికి అంటే ఖచ్చితంగా ఈసారి 90 సీట్లతోటి టార్గెట్ 90 సీట్లతోటి ఎన్నికల్లో గెలిచి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ మాట్లాడినా గానీ ఆఖరికి 34 స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ పడిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి నిజానికి ఒక సంక్షోభం మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే అసలు ఈసారి సిట్టింగ్లు కూడా మళ్ళీ పోటీ చేయాలంటే కూడా ఒక విధంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నటువంటి క్రమంలో అటు కేసీఆర్ కూడా ఇంకా యాక్టివ్ మోడ్ లోకి రాలేదు. పార్టీ టిఆర్ఎస్ పార్టీ యాక్టివ్ గా ఉండాలంటే కనుక కేసీఆర్ లాంటి వ్యక్తి కేసీఆర్ మళ్ళీ ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారా? ఒకవేళ పోటీ చేస్తే మళ్ళీ పాత మెదక్ జిల్లా నుంచి కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఒక యుద్ధ వాతావరణం అంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టప్ రావాలంటే ఖచ్చితంగా ఈసారి ఎంపీ ఎన్నికలకు వెళ్లాల్సింది అన్నటువంటి భావన కూడా అంటే గతంలో కూడా వినోద్ ప్రెస్ మీట్ లో కూడా మనం బోయినపల్లి వినోద్ మాట్లాడినప్పుడు కూడా విన్నాం కదా, అంటే మెదక్ నుంచి అయితే మేము కేసీఆర్ ని పోటీ చేయించబోతున్నాం, చేస్తారని కూడా ఆయన క్లియర్ గా కుండబద్దలు కొట్టి చెప్పిన పరిస్థితి కనిపించింది కదా శ్రీకాంత్. టిఆర్ఎస్ పార్టీ వర్షన్ చూసుకుంటే జానకి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అక్కడ గజ్వేల్ నుంచి గెలిచినా గానీ, సిరిసిల్ల నుంచి కేటీఆర్ గెలిచినా, సిద్దిపేట నుంచి హరీష్ రావు గెలిచినా గానీ, కీలకమైనటువంటి వీళ్ళంతా గెలిచినా గానీ కామారెడ్డిలో ఓడిపోవడం ఇది ఒక రకంగా కేసీఆర్ కు కొంతవరకు మైనస్ అయింది అనుకోవాలి. ఎందుకంటే అటు అంటే ఒక వ్యతిరేకత మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది 2వ స్థానం నుంచి ఎప్పుడైతే పోటీకి వెళ్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ రాను గ్రాఫ్ పడిపోతుంది. ఇంకా కూడా ప్రజల్లో చాలా అంటే మాట్లాడుతున్నటువంటి క్రమం కూడా చూడొచ్చు. నిన్న మొన్న కేటీఆర్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి 32 మెడికల్ కాలేజీల కంటే 33 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీకు కొంత బెనిఫిట్ అయ్యేది మాకు అంటూ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే కదా ఇక ప్రజల్లోకి వచ్చేసరికి అంటే ప్రజలంత అమాయకుల 32-33 యూట్యూబ్ ఛానళ్లకు మేము బెండ్ అయి ఓట్లేస్తామా? ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను అవమానించినట్టే ఇది. సో అంటే యూట్యూబ్ ఛానళ్లను బేస్ చేసుకొని ఓట్లేసేటటువంటి పరిస్థితిలో ప్రజలున్నారా అంటూ కూడా ఇప్పుడు ప్రజా కోర్టులోకి మళ్ళీ ఇది కూడా ఒక రకంగా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నది మాత్రం టిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సో ప్రజా నిర్ణయం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి సాధించుకున్నటువంటి ప్రజల్ని కేవలం యూట్యూబ్ ఛానళ్లను బేస్ చేసుకొని ఎట్లా
అంటే ఎట్లా ఎట్లా ఇట్లా విమర్శిస్తారంటూ కూడా కేటీఆర్ పైన మళ్ళీ రివర్స్ కౌంటర్ అటాక్ ట్వీట్లు కూడా నడుస్తున్నాయి. సో ఏదేమైనా ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఓటమి పాలైన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కొంచెం హుందాగా ఓపికగా ఉండి అధికార పార్టీ ఏం చేస్తుంది వాటికి సలహాలు సూచనలు లేదంటే దానికి సంబంధించినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లే అటువంటి అంశాలు చేయాలి. కానీ ఇట్లాంటివి చేయకుండా ఇట్లాంటి ట్వీట్లు చేయడం టీఆర్ఎస్ పార్టీ కొంతవరకు మైనస్ అయితే అవుతుంది. సో అది కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. సో దీంట్లో మెయిన్ గా కొన్ని నియోజకవర్గాలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో అంటే మన అంచనా ప్రకారం ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి వరకు అభ్యర్థుల లిస్టు కూడా ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో అంటే మళ్ళీ ఇంకొక దీంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అంటే ఇక్కడ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించినటువంటి సమావేశంలో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీకి దింపే ఆలోచనలో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసి అధిష్టానానికి పంపడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే కనుక సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి సిట్టింగ్ గా ఉన్నటువంటి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయబోతున్నారా? లేదంటే నల్గొండ కాంగ్రెస్ పార్టీ కంచుకోట క్లీన్ స్వీప్ చేసింది ఒక జయేశ్వర్ రెడ్డి నియోజకవర్గం తప్పితే. సో అట్లాంటి నల్గొండ నుంచి పోటీ చేయబోతున్నారా? లేదంటే మెదక్ జిల్లా నుంచి పోటీ చేయబోతున్నారా? ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఏం జరగబోతుంది? ఒకవేళ మెదక్ నుంచి పోటీ చేస్తే కనుక అక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. సో కేసీఆర్ వర్సెస్ సోనియా గాంధీ ఉండబోతుందా? ప్రజా నిర్ణయం ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఒకవైపు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఒకవైపు ఉన్న విధంగా ఒక టగ్ ఆఫ్ వార్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఏది జరిగినా గానీ రాజకీయంగా చాలా దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. దానికి ఎగ్జాంపుల్ కామారెడ్డిలో మనం చూడొచ్చు. అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మధ్యలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు గెలవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో ఒకవేళ సోనియా గాంధీ కనుక దిగితే రంగంలోకి ఇటు కేసీఆర్ పైన పోటీ చేస్తే గనక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ప్రజా నిర్ణయం అయినా కానీ. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సీట్లు మరి ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో కూడా ఈసారి అంటే హైదరాబాద్ విషయంలో అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు స్థానాలు. సో ఈసారి హైదరాబాద్ ను కూడా ఎంపీ ఎలక్షన్స్ లో భాగంగా గెలుచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కసరత్తులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా నాంపల్లి నుంచి ఓటమి పాలైనటువంటి ఫిరోజ్ ఖానా లేదంటే అజారుద్దీనా వీళ్ళిద్దరిలో ఎవరి పేరును ఖరారు చేయబోతున్నారన్నది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇంకా చాలా వరకు నియోజకవర్గాల్లో చూసుకుంటే గనక నల్లగొండ విషయానికి వస్తే గనక నల్లగొండ జానారెడ్డి తన కొడుకు రఘువీర్ ఈసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒకవేళ జానారెడ్డికి ఏమైనా ఇస్తారా? లేదంటే నల్లగొండ ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒకటి శ్రీకాంత్ ఇక్కడ మీరు చెప్పినట్టు ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఇక్కడ సీనియర్లు ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో దానికి తగ్గట్టు వాళ్ళ వారసులకు కూడా ఖర్చు వేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకుంటే విజయశాంతి ఒక పక్కన ఉన్నారు. అటు మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి మైనంపల్లి లాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. లోక్సభకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత కూడా అందరూ కొంతమంది సీనియర్ నాయకులు అందరూ కూడా మళ్ళీ ఎంపీ సీట్లపై కన్నేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అనుకోవచ్చని అంటారు. నిజానికి అంటే మల్కాజ్గిరి విషయానికి వస్తే కనుక మైనంపల్లి ఇప్పటికీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు కాబట్టి ఈసారి ఆయన ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తారా లేదా అన్నది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మల్కాజ్గిరి నుంచి మైనంపల్లికి ఇస్తే గనక ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటూ కూడా భావిస్తున్నారు. గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే సిద్ధాంతం ఉండేది. బట్ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆ ఉదయపూర్ డిక్లరేషన్ ని కాదనుకొని ఒక కుటుంబం నుంచి ఇద్దరికి కూడా టికెట్లు వచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. ఉత్తమ్ కుమార్ ఫ్యామిలీ చూసుకున్నా గానీ, ఇటు మైనంపల్లి ఫ్యామిలీ చూసుకున్నా గానీ అదే జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి మల్కాజ్గిరి అదే జరగబోతోందా? లేదంటే సోనియా గాంధీ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే గనక మరి ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ సోనియా గాంధీ రంగంలోకి దిగితే గనక మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇంకొక అడుగు ముందుకేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించాలన్నటువంటి అంటే ఆలోచనలు మాత్రం భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక ఎక్కడి నుంచి కీలకమైనటువంటి మల్కాజ్గిరి అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతోందా? జాతీయ రాజకీయాలను మొత్తం కూడా తెలంగాణ నుంచి ఈసారి అంటే ఒక చర్చనీయాంశంగా మార్చే ఛాన్సెస్ మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇక జిల్లాల పరంగా ఒకసారి చూసుకుంటే గనక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే గనక ఆదిలాబాద్ ప్రస్తుతానికి అంటే అక్కడ పోటీ మాత్రం చాలా త్రిముఖ పోరైతే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఉంది. అక్కడ నగేష్ ఉన్నారు, ఎక్స్ఎంపీ, మొన్న ఈ మధ్య కాలంలో ఓటమి పాలైనటువంటి విషయం కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం సిట్టింగ్ సోయం బాపురావు ఉన్నారు ఆయన. సో
సో ఆయనకు ఈసారి మళ్ళీ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసింది, సిట్టింగ్లకు టికెట్లు కన్ఫర్మ్ అంటూ కూడా వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి పరిస్థితుల్లో మిగతా స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు? డికే అరుణ ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారా? కిషన్ రెడ్డి ఇప్పటికే ఎంపీగా ఉన్నారు, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఆయన స్థానం ఆయనకు అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు నిజామాబాద్ కూడా మనం ప్రధానంగా చూసుకోవాలి. గతంలో అక్కడ నుంచి కవిత ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది, ఆ తర్వాత ఓటమిపాలయ్యారు. అక్కడ నుంచి ధర్మపురి అరవింద్ మళ్ళీ గెలవడం జరిగింది. ఈసారి సెట్టింగ్ గా ఉన్నారు, కోరుట్లో ఓటమిపాలయ్యారు ధర్మపురి అరవింద్. సో ఈసారి మళ్ళీ కూడా ఆయన ఎంపీగా పోటీ చేయడానికి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇక అదే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా చూడాలంటే త్రిముఖ పోరు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ధర్మపురి సంజయ్ ఉన్నారు. ఇక్కడ అన్నదమ్ముల వారు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే కనుక, ఎందుకంటే ఆయన రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ కొడుకు ఇద్దరు. సో ఇటు సంజయ్ వర్సెస్ అరవింద్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఒకవేళ అది కాకపోతే గనక అటు మహేష్ కుమార్ గౌడ్ రంగంలో ఉన్నారు, ఇంకా అనిల్ కూడా మాజీ విప్ ఆయన కూడా రంగంలో ఉన్నారు. సో ఇట్లా జిల్లాల పరంగా చూసుకుంటే గనక ఇంకా వరంగల్ జిల్లా కూడా కీలకంగా చూసుకోవాలి. అక్కడ పసునూరి దయాకర్ సిట్టింగ్ గా ఉన్నారు. సో ఇప్పటికే వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కొంత బలం పుంజుకుంది అనుకున్నటువంటి క్రమంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ కొండా సురేఖ చాలా బలమైనటువంటి నాయకత్వం ఉంది. అట్ ది సేమ్ టైం జనగామ పాలకుర్తి నియోజకవర్గాన్ని కూడా నిజంగా అంటే మీరు చెప్పినట్టు కూడా ఒక రకంగా కొన్ని ప్లేసెస్ లో త్రిముఖ పోరున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో సీనియర్ నాయకులు ఒకవైపు అయితే కనుక వాళ్ళ వారసులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి లిస్ట్ వచ్చే వరకు అయితే మనం వేచి చూడాల్సిన అంశంగానే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలోని అధికార పార్టీలు అయితే జోష్ మొదలైందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు సత్తాచాటిన కాంగ్రెస్ కనీసంగా డజన్ ఎంపీ సీట్లను కొట్టేయాలని కూడా ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ పవర్ లో ఉండడంతో ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సిన అంశం. ఇదే బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఐ న్యూస్. మీతోనే